आरमूर के करीब अंकापुर में पेश आए सड़क हादसे की तफसीलात हासिल हुई। एड़पड़ी मंडल के मौजे जानकमपेट की रहने वाली 6 लड़कियां जो कैटरिंग का काम करती थी, आरमूर में काम से फारिग होकर एक ऑटो के जरिए आरमूर से जानकमपेट की सिमत आ रही थी कि अंकापुर के करीब एक रॉयल बुलेट पर सवार नौजवान साई प्रसाद ने तेज रफ्तारी से ऑटो को टक्कर दे दी। बुलेट पर साई प्रसाद के अलावा एक और नौजवान भी सवार था। इस खौफनाक तसादुम में सर पर शदीद चोट आने की वजह से साई प्रसाद बरसात मौका ही हलाक हो गया, जबकि उसका दूसरा साथी शदीद जख्मी है। इसी तरह ऑटो में सवार संध्या रानी नामी लड़की भी शदीद जख्मी होकर बरसरे मौका ही फौत हो गई, जबकि ऑटो में सवार दूसरी लड़की मराठी सारिका के पैर टूट गए। तफसीलात के मुताबिक मजीद 4 लड़कियां जो कि ऑटो में सवार थी वो भी जख्मी हो गई, जिनको सरकारी दवाखाना निजामाबाद में शरीक करवाया गया, जबकि एक और लड़की को उसकी संगीन और नाजुक सूरत हाल के पेश नजर हैदराबाद मुंतकिल कर दिया गया। यह हादसा इंतहाई खौफनाक और दिल खराज था। पुलिस ने संध्या रानी के वालिद साहिलू की शिकायत पर मुकदमा दर्ज कर लिया। साहिलू ने बताया कि इनकी बेटी कैटरिंग लेबर की हैसियत से काम करती थी और अपने काम के सिलसिले में आरमूर आकर वापस जानकमपेट आ रही थी कि उसके ऑटो को तेज रफ्तार बुलेट सवार ने टक्कर दे दी। साहिलू ने बताया कि ऑटो अपनी सही सिमत में ही जा रहा था कि बुलेट सवार साई प्रसाद जो के नशे में था, इंतहाई तेज रफ्तारी के साथ गलत सिमत में आकर ऑटो को टक्कर दे दी, जिसमें इनकी बेटी जो कि इनकी कफालत की जिम्मेदार थी फौत हो गई। साहिलू ने इंसाफ और इमदाद का हुक्म से मुतालिबा किया। సిటీ గార్డెన్ నందు క్యాటరింగ్ పనిచేస్తున్న 6 మహిళలు ఆటోలో నిజామాబాద్కు వెళుతుండగా నేషనల్ హైవే 63 వద్ద అంకాపూర్ బైపాస్ దగ్గరికి రాగానే ఎదురుగా వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ డ్రైవర్ సాయి ప్రసాద్ ఆటోని హిట్ చేయటం వల్ల అక్కడికక్కడే మోటార్ సైకిల్ రైడర్ సాయి ప్రసాద్ ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ వనం సంధ్యారాణి చనిపోయారు. ఆటోలో ఉన్న మరొక మహిళ మరాఠీ హారికకు కుడికాలుకు గాయమైనది. ఇట్టి విషయంపైన సంధ్యారాణి పుత్రాలు తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నమస్కారం సార్, మాది జాన్కంపేట ఎడపల్లి మండల్ బోధన్ తాలూకా. మా బిడ్డ సొంత గ్రామమైన మా జాన్కంపేట నుంచి ఆర్మూర్ క్యాంటీన్లో పని చేసుకోవడానికి నిన్న వచ్చినంత పని అంతా చేసుకొని తిరిగి జాన్కంపేటకు వస్తుండగా మార్గమధ్యంలో అంకాపూర్ యువతల మార్గమధ్యంలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో మొత్తం 5-6 పిల్లలు ఉండగా మా బిడ్డ ఆ సంధ్యారాణి చనిపోయింది. కాబట్టి ఇంకా 2-3 నిజామాబాద్ హాస్పిటల్ ఉన్నారు, ఒక సీరియస్ ఉంటే హైదరాబాద్కు కొండపోయారు. మొత్తం వీళ్ళంతా ఒక గ్రూప్గా క్యాంటీన్ పని చేసుకోవడానికి ఆర్మూర్కి వచ్చారు. మాకు రాత్రి తెల్లారుజామున 4 గంటలకు 3 గంటల టైంలో ఫోన్లలో మెసేజ్లు వస్తే అది చూసి పరిగెత్తుకొని ఆర్మూర్కు రావడం అయింది. ఇక్కడికి ఆర్మూర్లో మార్చర్లో చూసి మా బిడ్డ అన్నీ మేము గుర్తుపట్టిన తర్వాతనే మీ ప్రెస్ వాళ్ళకి పోలీస్ వాళ్ళందరికీ దయచేసి చెప్తున్నాము. మా బిడ్డ తరపున మాకు ఏదైనా నష్టపరిహారం ఉంటే మీరందరూ కలిసి మాకు సహకరించగలరు. ఇది మా విన్నపము. మా సంధ్యారానికి చాలా ఘోరము, పేద కుటుంబము. మాకేమో అగ్రికల్చర్ వ్యవసాయం లేదు, మాకేమో ఆసుపత్రులు ఏమి లేవు. బీద కుటుంబం, కూలీ నాలి చేసుకునే వాళ్ళము, లేబర్ కుటుంబం. సొంతము ఊరు మాది జాన్కంపేట, ఏర్కొల్లము ఎస్టీ. ఇది దెబ్బలు తగిలినాయి, ఆటోలు ఉన్న అందరికీ దెబ్బలు తగిలినాయి. మరణము మా బిడ్డకి జరిగిపోయింది, సంధ్యారానికి మరణం జరిగిపోయింది. ఇంకా 2-3 కలిసి వాళ్ళ దోస్తులు వాళ్ళ ఫ్రెండ్స్ నిజామాబాద్ హాస్పిటల్ ఉన్నారు. ఒకరు సీరియస్ ఉన్న వ్యక్తి హైదరాబాద్కు కొండపోయారు. కాదు, మా సంధ్యతోని ఫ్రెండ్స్ ఆడపిల్ల, ఆమెను కూడా కొండపోయారు. మాకు తెలిసిన విషయం ఇది. ఇక మొత్తం పోలీసు ఎస్ఐ సిఐ గారు మొత్తం ఎంక్వైరీ చేసి మరి అక్కడ బైకు అదే ఏం బండి అది రాయల్ బుల్లెట్ బండి వాళ్ళు ఇద్దరు కలిసి తాగి వచ్చి అటకి తలిగించారు. అట బ్యాక్ లెఫ్ట్కు పూరా లెఫ్ట్కే ఉన్నారు. వీళ్ళు తాగి రావడం వలన స్పీడ్ తోటి వచ్చి అటకు తలిగి